మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు మగ్దుమ్ బాషా. నేను నిన్న లేదు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాను మైనార్టీల కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లోనే చెప్పిన, మీరు నా మీద కౌంటర్ వేయడం వల్ల నా ఏం ఉపయోగం లేదప్పా, చేయండి, పని చేయండి, మైనార్టీల సంక్షేమానికి కృషి చేయండి అని చెప్పిన. కానీ నాకు ఒకటి అర్థం కానిది ఏమంటే, మైనార్టీల కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అసలు దాంట్లో ఏం చెప్పినారు? ఏం లేదు. మైనార్టీల కోసం మంచి చెప్పినారా, చెడు చెప్పినారా? మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేయండి అని చెప్పింది మంచా చెడా? ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. రెండోది, జామియా మసీద్ గురించి మాట్లాడినాను. జామియా మసీద్ గురించి ఏం మాట్లాడినాను? జామియా మసీద్కి ఒక కమిటీ ఉంది, ఓ ముత్తావలి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఒకటి చెప్పాను. దాంట్లో ఏం చూసుకుంటానన్నారు? మసీదుని చూసుకుంటాడు, దాని జోలికి మనకు అవసరం లేదు అని. జామియా మసీద్ ముత్తావలి ఎవరైతే ఉన్నారో, నేను వ్యక్తి పేరు కూడా ప్రస్తావించలేదు మొన్న ప్రెస్ మీట్లో. ముత్తావలి అనే ఆయన మా కమ్యూనిటీకి ఒక పెద్దలాగా మా వాళ్ళే నిర్ణయించినారు ఎలక్షన్లో ఓట్లేసి. ఆయన వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన ఒక ముస్లిం సమాజానికి ఒక వ్యవస్థలా పనిచేస్తాడు. ముస్లిం సమాజానికి వ్యవస్థలో పనిచేసే వ్యవస్థ గురించి మాట్లాడినాను తప్ప వ్యక్తిగతంగా ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఇంకొకటి, జామియా మసీదు లెక్కలు కానీ, జామియా మసీదు బాడుగులు కానీ నేను దాని గురించే మాట్లాడలేదు. అయ్యా, జామియా మసీదు పెద్ద మసీదు ముత్తావలికి జామియా మసీదు పెద్ద మసీదు ఒక్కటే కాదు, 50,000 ఓట్ బ్యాంక్ ఉన్న ప్రజలకు కూడా సేవ చేయొచ్చు అనే విషయం చెప్పిన ఆయన లెటర్ ప్యాడ్ ద్వారా. ఆయన లెటర్ ప్యాడ్ ఎక్కడెక్కడ పనికి వస్తుంది, ఏం కథ అనేది చెప్పిన. ఆయన ఇప్పుడు నాకు తెలిసి 5 మంది ముత్తావలీలు ఉంటారు పెద్ద మసీదుకి. 5 మందిలో 4 లేరు, ఒక మనిషి ఉన్నాడు నాకు తెలిసిన సమాచారము. ఇప్పుడు ఇన్ఛార్జ్ ముత్తావలి ఉన్నాడని నాకు తెలీదు జామియా మసీదుకి. నేను ఓటేసింది మాత్రము ఇప్పుడు ఎన్నుకున్న ముత్తావలికే ఓట్లు వేసినాం అప్పట్లో. మరి ఇప్పుడు ఇతను ఇన్ఛార్జ్ ముత్తావలి అటు నుంచి వచ్చినాడో నాకు తెలీదు. ఆదోనిలో ఉన్న మైనార్టీలు 50,000 మంది సంబంధించిన మైనార్టీలు జామియా మసీదుకి హైలీ ఇంటెలిజెంట్ ఇన్ఛార్జ్ ముత్తావలిని ఎన్నుకున్నారు. ఆదోనిలో అట్టిట్ల వ్యక్తిని ఎన్నుకోలేదు. ఈ మనిషి సేవలు ఈడ పనికి రావండి మనకి. ఈ ఇన్ఛార్జ్ ముత్తావలి ఎవరైతే నిన్న మా మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడో, విదేశాల్లో ఉంటే మన మసీద్కి, మన స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది మనిషి. ఇప్పుడున్న ముత్తావలి, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ముత్తావలి ఉంటే ఆ మనిషి ఏమన్నా మాట్లాడుతున్నాడు. అబ్బాబాబాబాబా, ఏమెన్నుకున్నారు మైనార్టీలు ఆ మనిషిని. ముత్తావలి, ఇన్ఛార్జ్ ముత్తావలి అంటే ఇలా ఉండాలని నిరూపించినాడు నిన్న. 50,000 ముస్లిం పెద్దలు, ఆ ముస్లిం పెద్దలు ఒక పెద్దలు ఎన్నుకున్నారు ఆదోనిలో. ఇన్ఛార్జ్ ముత్తావలి అంటారు ఇతన్ని, నాకు తెలిసిన సమాచారం. ముత్తావలి గారు ఏమంటున్నారంటే, నేను చదివించినాను, నేను చదివిస్తున్నాను, నేనే చెప్తున్నాను వినో అంటున్నాడు. ఓకే, నువ్వే చెయ్యి, నువ్వే మాట్లాడు, నువ్వే చెయ్యి, వద్దనలేదు. జామియా మసీద్ నువ్వే చేయి, అందరికి మంచి పని చేయి, పిల్లల్ని చేయి, అన్నీ చేయి. ఒకటి ఏం చెప్తున్నాడు, పింజారి మగ్దుమ్ బాషా అంటున్నాడు. ఎస్, నా కులం పింజారి, నేను దూదేకల్లో పుట్టినా. అయ్యా, నా కులము తల్లి లాంటిదయ్యా, నువ్వేం చెప్పాలా? కానీ నీ నుంచి ఒకటి మంచి జరిగింది. నా కులం, మావాడు ఉన్నాడు ముత్తం లాంటివాడు, మా కులమోడు ముస్లిమ్స్లో అనేది నువ్వు కొద్దిగా మీడియా ద్వారా చెప్పినావు. దాన్ని కూడా నెగిటివ్ తీసుకోండి, నేను పాజిటివ్గానే తీసుకుంటా నీ విషయంలో. ఏమి రెండోది ఏమంటున్నావు? నీకేం తెలియదు, నీకేం తెలుసు, నాకే తెలుసు అంటున్నావు. ఓకే, నీకే తెలుసు. మా గ్రామంలో 7 పెళ్ళిళ్ళు జరిగినాయి మొన్న మైనార్టీలవి. 7 పెళ్ళిళ్ళు నువ్వే చేసినావు, జామియా మసీద్ నుంచే చేసినావు కదా. నాకేమో అదే అర్థమైంది. మరి నువ్వు ఇన్ఛార్జ్ ముత్తావలి కదా, నీ నుంచే 7 పెళ్ళిళ్ళు జరిగినాయి.
అయ్యా బాబు, నేను చెప్పింది వ్యవస్థ గురించి. ఇన్ఛార్జ్ ముత్తవల్లి గారు వినండి, వ్యవస్థ గురించి. మీ అన్న ఎవరైతే చెప్తున్నావో ఆయన గురించి కానీ ఆయన పేరు గురించి కానీ నేను ఎక్కడా ప్రస్తావించలేదు. నేను మా జామియా మసీదు, పెద్ద మసీదు ముత్తవల్లి గురించే మాట్లాడినాను. మా పెద్ద ఆయన వ్యక్తి కాడా, ఆయన గురించి మాట్లాడితే నువ్వు ఇన్ఛార్జ్ ముత్తవల్లి ఎప్పుడైనా? మాకు తెలియదే నువ్వు ఇన్ఛార్జ్ ముత్తవల్లి అని. కాబట్టి నేనేం చెప్తున్నా, ఆదోని నియోజకవర్గంలో 40 గ్రామాల మైనార్టీ ప్రజలకి, 40 వార్డుల మైనార్టీ ప్రజలకి మనకు ఒక ఇన్ఛార్జ్ ముత్తవల్లి ఉన్నాడు. ఎవరైనా మీరు మసీదు గురించి కానీ ఎవరైనా ప్రస్తావిస్తే క్షణాల్లో సమస్య పరిష్కరిస్తాడు. మీకు పెళ్ళిళ్ళు కావాలా, మన ఇన్ఛార్జ్ ముత్తవల్లి ఉన్నాడు. మీకు ఏమైనా చదువులకు డబ్బులు కావాలా, ముత్తవల్లి ఉన్నాడు. ఇంకొక విషయం అన్నాడు, ఏమన్నాడంటే నీ కుమారుడికి డబ్బులు లేకుంటే మేమేం చేయాలా అని చాలా బాధపడిపోతున్నాడు మన ఇన్ఛార్జ్ ముత్తవల్లి గారు. చాలా హైలీ ఇంటెలిజెంట్ కదా మనము. ముత్తవల్లి అంటే 50,000 మంది ప్రజలు ఎన్నుకున్నారు నేనే, కాబట్టి చాలా హైలీ ఇంటెలిజెంట్ ముత్తవల్లిని ఎన్నుకున్నారు. యాడ్స్ ఆఫ్ ఆదోని ముస్లింలకే 50,000 మందికి. నేను చెప్పింది ఏమి, నువ్వు చెప్పేదేమి? డబ్బులు ఎక్కడి నుంచి తేవాలంటే అతను ఏమనుకున్నాడంటే పెద్ద మసీదులోనే మేమే కొట్లాడుతున్నాం 4-5 వేలకి, వీడి అటు నుంచి వచ్చినా వీడి భాగంకి వచ్చినట్లున్నాడు అని ఆ మనిషి ఫీలింగ్ ఉంది. దానికి హైలీ ఇంటెలిజెంట్ ఇన్ఛార్జ్ ముత్తవల్లిని ఎన్నుకున్నాం మనము. ఆదోనిలో చాలా హైలీ ఇంటెలిజెంట్ ముత్తవల్లిని ఎన్నుకున్నాం. అట్లా ఆశామాష ముత్తవల్లి కాదు. పెద్ద పెద్ద వాళ్ళేమి తిక్కోళ్ళు కాదు ఆదోనిలో ముస్లిమ్స్. జామియా మసీద్ అంటే ఒక భయము, ఒక భక్తి, ఎవడంటే ఎవరో మాట్లాడరు అట్లా. నేనేం పెద్ద పుడింగ్ అని కాదు, వాళ్ళు ఊరికే ఉన్నారంటే నేను పుడింగ్ అని వాళ్ళు ఊరికే లేరు. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది మంచా చెడా అనేది. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుక్కి నువ్వు డబ్బులు ఇచ్చేవాడా? నా కొడుక్కి నువ్వు డబ్బులు ఇచ్చేవాడు. నేను నా కొడుకు మీద వేసుకొని మా కమ్యూనిటీని మాట్లాడినా. నా కొడుకు డబ్బులు ఇచ్చే శక్తి నీకు లేదు. ఇంకా దండి చూడాలను నన్ను అర్థం చేసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది టైంలో. ఇప్పుడే కాదు 10 సంవత్సరాలు పడుతుంది నీకు నా విషయాలు అర్థం కావాలంటే. చదువుకున్న యూత్ అంటే నీకేం తెలుసు? మసూదియా స్కూల్ చెప్పినావు. మసూదియా స్కూలు నాకు తెలిసి మీరు కమిటీ ఎన్నుకున్నప్పుడు వచ్చినట్లుంది స్కూల్. అది అప్పుడు మసీద్ కట్టినప్పుడు లేదు అది స్కూలు. వీళ్ళు వచ్చిన తర్వాత, వీళ్ళు కట్టిన తర్వాత 10,000 నుంచి 1200 మంది పిల్లల్ని చదివించినాడు ఇతనే. ఏం నోరు ఏమి అంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఏం దాని అర్థమో? ఏం నా కొడుకే 5 చదువులకు పోతాడు అని నేను ఎందుకు చెప్పినా? కమ్యూనిటీని నా ఇంటి మీద వేసుకొని చెప్పినా. నీకు అంత తెలివి ఉంటే, నువ్వు అంత జ్ఞానం ఉంటే నీకు తెలుస్తుంది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని. ముక్కు రాయాలంటావు, నేలకు రాయాలంటావు. ముక్కు నేలకుతో మాట్లాడతారా మసీదులో? నిన్నేమైనా వ్యక్తిగతంగా మీ అన్నను కానీ నిన్ను కానీ ఏమన్నా అన్నామా? ముత్తవల్లి గురించి మాట్లాడడం, ముత్తవల్లే పెద్ద మసీదు చూసుకుంటాడని చెప్పినాము. నీ లెక్కల గురించి ఒక మాట నాకు నా వీడియో పూర్తిగా వింటే కదా, అంత ఓపుకుంటే కదా నీకు. నీ మసీదు లెక్కలు కానీ నీ అంగళ్ళబాడి లెక్క కానీ ₹1 అడిగింటే చూపి. సరే నువ్వు కూడా ప్రశ్నించవచ్చు. పింజారి మగ్దుము అంటావా నన్ను? పింజరోళ్ళ మేము గర్వంగా చెప్పుకుంటాం. మేము ఒకని పుట్టి ఒకని పేరు చెప్తామా? నా తల్లే అది, నా కులము ఇండియన్ ఇస్లాం అని ఉంది నాకు నా సర్టిఫికేట్లో. నాకు కూడా కథన చేయించినారు, చూపిస్తాను రానికి. ఏమనుకుంటున్నాను? నోటికి లైసెన్స్ లేదా నీకు? నిన్ను అడిగినామా మేము? నువ్వెవరు మమ్మల్ని ప్రశ్నించకి? నువ్వు ముత్తవల్లే? ముత్తవల్లి కూడా చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఏం వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు, నేను మీ పేరు ప్రస్తావించలేదు. అయ్యా ఇట్లుంది అని చెప్తున్నా. నా కొడుకే డబ్బులు లేవు చదివేయాలనండి ఎందుకు తెలుసా? అయ్యా బాబు, గత ప్రభుత్వాల్లో ముస్లిం మైనార్టీల్ని మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటే, మన కమిటీల ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేసుకుంటే
16 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టినాయి వేరే కంట్రీలకు పోవడానికి. అది దాని ఉద్దేశము. నువ్వేమనుకున్నావు? మామేట నుంచి ఇస్తే మాకే డబ్బులు లేవు, చందాలు వసూలు చేయాలని అనుకున్నావు నువ్వు. ఎక్కడా నీది హైలీ ఇంటెలిజెంట్ ముత్తావలి గారు. దాని ఉద్దేశం ఏమి? పోయి నేను వ్యక్తిగా మాట్లాడతాడు రాదయ్య బాబు. ఇది మీ జామియా మసీద్ కమిటీ ఆ మసీదుకి ఒకటే కాదు 50,000 మందికి చెల్లుబాటు అవుతుంది అని చెప్పినాను నేను ప్రెస్ మీట్ పెట్టి. ఏమి అంత దూకుడు ఏమి అంటే పింజరోలు అయితే ప్రశ్నించకూడదా? మేము మైనార్టీ కిందికి రామా? నువ్వు అసలు ఏమని మమ్మల్ని ప్రస్తావిస్తున్నావు? వ్యక్తిగతంగా పోతావా? నువ్వెవరు వ్యక్తిగతంగా పోవడానికి నా మీద? నువ్వు మెయిన్ ముత్తావాలే, పోనీ ఇన్ఛార్జ్ ముత్తావాలే, ఏం చెప్పు నువ్వు. మీ అన్నని ఎడన్నా అన్నానా మీ పేరు చెప్పి? నువ్వు మొత్తం చూడు 28 నిమిషాలు మాట్లాడినా అంటే ఏమి ఎవరు ఏమన్నా కూడా అనిపించుకో. నువ్వు ప్రెస్ మీట్ 12 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు తిడతావు, ఫోన్ అది ప్రెస్ మీట్ పెట్టి. దాని సబ్జెక్ట్ అయినా తెలుసుకో. మసూదియా స్కూల్ అన్నావు, సరే ముస్లిం మైనార్టీలకంతా ఒకటి చెప్తున్నా, మసూదియా స్కూలు మసీద్ కట్టినప్పుడు ఉంటుందా, వీళ్ళు కమిటీ వచ్చినప్పటి నుంచి ఉంటుందా అడుగుతున్నా. రెండోది, మీరు మసూదియా స్కూల్లో మినిస్టర్ నారా లోకేష్ బాబు దగ్గర పోయి ఎప్పుడు అడిగినారు మీరు? తెలుగు మీడియం ఇది ఉర్దూ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది 10th వరకు అని ఎవరు అడిగినారు? మీరు అడిగినారా? చూపిద్దండి ఒకటి. సంతోషం, ఉర్దూ మీడియం రాని. అసలైన సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యేది. ఎప్పుడు? 10th దాటిన తర్వాత. యాడికి పంపిస్తాం వాళ్ళని అంతా? 10th చదువుతారులే, 10th చదివినాక యాడికి నీ మసూది ఒకటే లేదు. ఇడ 5 స్కూళ్ళు ఉన్నాయి. ఇడ ఉర్దూ స్కూళ్ళు 5 ఉన్నాయి. మరి 10th దాటిన తర్వాత యాడికి పంపిస్తావు? బేల్దార్ పనికి, ఆ సెంటరింగ్ పనికి పంపిస్తావా? మసీదు విడిచిపెట్టి బయటికి రా, తెలుస్తుంది నీకు పిల్లల్ది. పరిశ్రమ మల్లాలో దాంట్లో కొన్ని మల్లాలో పెళ్ళిళ్ళు చేసినారు అన్నాడు. నీ కంపెనీ నుంచి చేసినావా? నా ఊర్లో 7 పెళ్ళిళ్ళు చేస్తే ఆవేణిలో మైనార్టీస్ ఒక 10-12 మంది చందాలు వేసుకొని వాళ్ళకి ఎట్లా చేసినారు తెలుసా? పెళ్ళిళ్ళలో 9 పెళ్ళిళ్ళు చేసినారు. ఖతీబ్ సాబ్ నుంచి 9 జతలు ఇచ్చి 80,000 రూపాయలు చేసి ఇచ్చి మా ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసినట్లు చేసినారా? ఈరోజు వాళ్ళ గురించి ప్రస్తావించాలి నేను. నీ కమిటీ ద్వారా చేసినావా వాళ్ళకి పెళ్ళిళ్ళో? ఇంకో మాట అన్నాను నేను, మైనార్టీలు ఎవరు శాతం అయింది వాళ్ళు ఇండివిజువల్గా బాగా చేసినారు, సంతోషం అన్నాను. ఎవరన్నా చనిపోతే నీ ఇంటి దగ్గరికి బండి వస్తుందన్నావు, సంతోషం, దానికి ఒప్పుకుంటాను నేను. అట్లాంటి మంచి పని చేయాలన్నాను నేను. ఆ మనిషిని ఎక్కడ కూడా మీ అన్నని నేను ఏం విమర్శించలే. నేను నా ముత్తావలినే ప్రశ్నించిన. నా ముత్తావలే నా మసీదు నువ్వు మాట్లాడొద్దానికి ఎట్లా? ఏమర్థమైంది నీకు నా ప్రెస్ మీట్? నా కొడుకు గురించి మాట్లాడతావా నువ్వు? నవ్వుతావా వ్యంగ్యంగా? నా కొడుకు నువ్వు డబ్బులు ఇచ్చేవాడా? మా నాయన సంపాదించినాడా? పేరుంది నాకు మా నాయన పేరుతోనే నా కొడుకు ఈరోజు చదివించుకుంటున్నాను నేను ఒక దీని మీద మాట్లాడతావా? జామియా మసీద్ మీద క్వశ్చన్ చేస్తే నువ్వు అట్లా మాట్లాడతావా? ఏం ఎదగడం అది? ఏం నీళ్ళు ఆస్తి తిన్నాం ఏమన్నా? జామియా మసీద్ ఉండి నీకేమన్నా లెక్కలు అడిగినట్లు నీకు తెలుసా? నేను లెక్కలు అడగలేదే. నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? నేను ఒకటే చెప్తున్నా, నిదానంగా నువ్వు 24 గంటలు కాదు 48 గంటలు మాట్లాడే ఓపిక నాకుంది. నీవు విద్యార్థుల గురించి మాట్లాడతావా? మైనార్టీలు పేద ప్రజల గురించి మాట్లాడతావా? ఏంటి గురించి అంతా నీకు ఓపెన్ ఎప్పుడున్నా రా మాట్లాడతా. పెద్ద మసీదుకి వచ్చి ముక్కు రాయమంటావా? ఏం తెలుసు నీకు ముక్కు రాసి? నువ్వేం పెద్ద మసీద్కి ఏమన్నా ఇదే? ముత్తావలి గారు ఇట్లా బెదిరింపులన్నీ నాకు ఇట్లా ఇన్ఛార్జ్ ముత్తావలితో బెదిరిస్తే భయపడను నేను. కరెక్ట్గా ఉండాలి మనము. 10 మందికి సమాజంలో చెప్పేవాళ్ళు 10 మందికి మన దగ్గరకు వచ్చి బుద్ధి మాట చెప్పాలన్నప్పుడు ఎట్లుండాలి మనము? ఆదర్శంగా నిలబడాలి ముస్లిమ్స్కే. అది విడిచిపెట్టి నువ్వు ఇష్టం వచ్చిన చెప్పి తిట్టిస్తావా? సరే కోర్టుకు పోయినారు, అవి ఏం ప్రశ్నించకూడదా? ఏం విత్డ్రా చేసుకోండి అనకూడదా? ఏం వక్బోర్డులో పోతే నువ్వు ఆపుతావా?
సరే సంతోషం, పోటీ చేయి, నేను వద్దాను లేదు. నీకు ఏమంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు అది ఇన్ఛార్జ్ ముత్తావులే? 50,000 మంది మనోభావాలకి సంబంధించిన సమస్య ఇది. వాళ్ళ తరపున నేను మాట్లాడినా తప్ప అది పింజారి అని ఎగతాళి చేసి మాట్లాడతావా నువ్వు? ఏం భజన చేసేది అనుకున్నావు? అదేమన్నా నువ్వు సపోర్ట్ చేసేది ఉంటే నువ్వు పర్సనల్గా చేసుకో. మా ముత్తావని నేను కూడా ఓటేసిన 2014లో. నేను ఊరికే మాట్లాడలేదు. నాకు కూడా జామియా మసీదులో సభ్యత్వం ఉంది. నువ్వు తెలుసుకొని మాట్లాడంటావా? ఏం తెలుసుకోవాలి నేను? నీకు తెలుసా విదేశీ విద్య అవసరమయ్యా మన పిల్లలకి? విదేశీ విద్య ఈ గవర్నమెంట్లో ఉందా లేదా ఎవరు కనుక్కోవాలా? పైకి పోయి గవర్నమెంట్లోనా విదేశీ విద్య ఉందా లేదా అని ఎవరు కనుక్కోవాలా? కమిటీ పోయి కనుక్కోవాలా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం, పెద్ద మనిషి అని పెద్ద మసీదుకి వచ్చి నీకే సబ్జెక్ట్ తెలియకుంటే ఏం చెప్తావు? నీకు తెలియాలి కదా ఏం మంది పోయిన గవర్నమెంట్లోనా విదేశీ విద్య ఉందా, ఇది మన గవర్నమెంట్లో ఉందా లేదంటే నీకు తెలుసా? దాని ఉద్దేశం ఏమి? నా కొడుకు మీద కమ్యూనిటీని వేసుకొని మాట్లాడినా, నాకు లేక కాదు, దేవుడు నాకు ఇచ్చినాడు. ఏం నవ్వుకుంటా? ఏమది? నువ్వు ఇంక 50 ఏళ్ళు టైం ఇస్తాను నీకు, నన్ను అర్థం చేసుకో, నువ్వు తెలుస్తుంది నీకు నా మాటలు. పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు మైనార్టీల్లో, వాళ్ళని తిక్కోడు కాదు, అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నువ్వు వక్ఫ్ బోర్డు మీద సరేలే, నువ్వు వక్ఫ్ బోర్డు మీద హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సంతోషం. అతను విత్డ్రా చేసుకుంటే రాదా ఎలక్షన్? వక్ఫ్ బోర్డులోకి పోయేది నువ్వే చెప్తావు, పోదని నువ్వే చెప్తావు, రెండు నువ్వే చెప్తావు. ఇంక 50,000 మంది మాట నువ్వే చెప్తున్నావు అంటే వేరే ఎవరు ప్రశ్నించకూడదు మిమ్మల్ని. మీరు ఇంత దౌర్జన్యం, నన్ను దౌర్జన్యం అంటావు నువ్వు. మరి నేను చెప్తున్నా, నువ్వు వ్యవస్థ గురించి ఎంత మాట్లాడతావు మాట్లాడు. నా పర్సనల్ జోలికి వస్తే మాత్రం చూడండి చెప్తున్నా, నేను ఎవరి కోసమో అంత కమ్యూనిటీ కోసమే మాట్లాడినా. నా వ్యక్తిగతం ఏమీ లేదు దీంట్లో. పూలహార వాళ్ళు, శాలువాలు వేరే కమ్యూనిటీ వాళ్ళు అనే పదమే నేను వాడలేదు. మా పెద్దల్ని నేను అన్నాను, మా కమ్యూనిటీలో మా పెద్దల్ని నేను అన్నాను, నిన్నలే. నువ్వు వ్యక్తి, నువ్వు వ్యవస్థ కాదు, నీవే ముత్తావలి కాదు మాకి. నువ్వు మీ అన్న మీద ప్రేమ ఉంటే ఆడ చూసుకో. మసీదులో వచ్చి నాన్న ఇట్లే చేస్తాను, నువ్వే నిలబెట్టినావు అంట. నిలబెట్టినావు మరి ఎలక్షన్ నిలబెట్టినావు కదా, నిలబెట్టి ఇప్పుడు ఏం ఉపయోగం నిద్దానా? 12 ఏళ్ళ బళ్ళారి హైకోర్టు అంట. బళ్ళారి హైకోర్టు రానిలే, వచ్చే వరకు ఉంది సాయని ముస్లిమ్స్ అంతా. 12 ఏళ్ళ నుంచి నువ్వు బళ్ళారి హైకోర్టులో నిలబెట్టినావు కదా. మసూదియా స్కూలు మాట్లాడతావు, బళ్ళారి హైకోర్టు మాట్లాడతావు. ఏమిటి బళ్ళారి హైకోర్టులో వచ్చేవరకు అట్లా ఉండాలా? ఎలక్షన్ వద్దా? నలుగురు పెద్ద మనుషులను కూర్చొని మాట్లాడండి. పిల్లి చేష్ట మాట్లాడితే ఇట్లా ఉంటుంది. సబ్జెక్ట్ మాకు చెప్తాడా? నాకే ఏం తప్పు చేసినా నేను? నా కొడుకు ఈరోజు బజార్లోకి రావాలి. నేను నా కొడుకు మీద వేసుకొని కమ్యూనిటీని మాట్లాడినాను తప్ప నాకేం వ్యక్తిగతంగా ఏం రావాడా జామియా మసీదులో. నేను ఇప్పుడు కూడా మీ పేర్లే ప్రస్తావించలేదండి. ఇన్ఛార్జ్ ముత్తావలి గారు 50,000 మంది హెవీ ఇంటెలిజెంట్ ముత్తావలిని అనుకున్నందుకు మైనార్టీల పెద్దలందరికీ నా పేరున ధన్యవాదాలు. ఇంతే చెప్పేది నేను. ఇంకా మైనార్టీల సంక్షేమాన్ని కృషి చేయండి. ప్రెస్ మీట్ల వల్ల ఏం ఉపయోగం లేదని మొన్ననే చెప్పినా. నువ్వు వ్యక్తిగతంగా ఎవరో 2 ఉల్లిగడ్డల ఛానళ్ళు వచ్చి చెప్తే చెప్పేది కాదు. కరెక్ట్గా మాట్లాడాలి. ఆ పద్ధతి 10 మంది చూస్తారు, ఇది 1,00,000 మంది చూస్తారు. మనం ఎట్లుండాలి సొసైటీలో? ఎవరంటే వచ్చి సరే 200 కోట్లు 300 కోట్లు అని అన్నావు కదా, ఆ వీడియో చూపి నేను మాట్లాడినట్లా. నేను అనిండేది ఏం తిక్కోడా, వేరే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి 200 ఎకరాలు తీస్తాం 100 ఎకరాలు తీస్తామని అంటే దానివల్ల మీకు వచ్చేది ఏమని అడిగినా, మీ మీద ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళనే మనం పనికి వచ్చేది చేసుకుందామండి, ఒకరికొకరు అరుచుకునేది వద్దని చెప్పి అనిండేది నేను. నీకేం అర్థమైందో నాకు తెలియదు. మరి భజన వదిలే, నీ కడుపు తిప్పులు ఉంటే నువ్వు చూసుకో. జామా మసీద్ మాట్లాడిన వాళ్ళంతా దౌర్జన్యం చేసేది నువ్వు. 50,000 మంది ఏం తిక్కోడు కాదు.
దాన్ని వదిలేసి మనం అందరూ ఒకటి ఉందాం. నువ్వేం శత్రువు కాదు, ఇప్పుడు జామియా మసీద్ ముత్తావలేం శత్రువు కాదు, మా పెద్ద మనిషి ఆయన క్వశ్చన్ చేసే అధికారం ఉంది. మా జామియా మసీద్కి ఇది ఒకటే కాదు బాబు, బయటకు కూడా పోతే నీకు పవర్ ఉందని చెప్తున్నా. 50,000 మందికి నీ పవర్ ఉంది అని చెప్తున్నా. దాన్ని అర్థం చేసుకోవాలా, నువ్వు పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్ తీసుకుంటే ఎట్లా? ఎవరో చెప్పిన మాటని నా ప్రెస్ మీట్ ఇంకా నీకు 10 ఏళ్ళకి అర్థం కాదు. నేను నీకే మేధావులు ఉన్నారు, వాళ్ళంతా ఊరికే ఉన్నారు. ఎందుకంటే వీడు చెప్పింది కరెక్టా తప్ప అనే ఆలోచనలో ఉన్నారా? వాళ్ళని తిక్కోలు కాదు, నన్ను ఇట్లా ఉఫ్ఫని ఊపుతారు సార్ మైనార్టీలు. ఏమనుకున్నావు? నువ్వు మాట్లాడితే పెద్ద అయిపోతావే. నువ్వు మాట్లాడకూడదు అట్లా ఎప్పుడు కూడా ఒక మనిషిని వ్యక్తిగతంగా. దయచేసి మైనార్టీలు ఇంకెవరైనా ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడొద్దండి. ఇది వ్యవస్థ ప్రకారం పోదామండి. సరే ఆ పిల్లోడు ఇప్పుడు ఇన్ఛార్జ్ ముత్తావల్లి కూడా నా మీద అన్నాడు, నాకేం కోపం లేదు ఆ పిల్లోడి మీద. కానీ ఇట్లా వద్దు, మంచిది కాదని చెప్పే ప్రెస్ మీట్ పెట్టినా. నేను అతనేమో హీరో అని ఇంకోటి భయపడి కాదు, ఏమోపా అతని మన అతనే కాబట్టి అందరూ సరి చేసుకొని పోవాలని చెప్పి పెద్దలు కూడా దీంట్లో జోక్యం చేసుకొని మైనార్టీ పెద్దలు అందరూ సరి చేసి ఎలక్షన్ వచ్చేటట్లు మాట్లాడి మన మెయిన్ ముత్తవల్ దగ్గర కూడా మీరు మాట్లాడి దీన్ని నీట్గా క్లోజ్ చేసి ముందుకు ప్రెస్ మీట్ లేకుండా చేస్తారని నేను కోరుకుంటున్నాను.